కెప్టెన్ కల్లూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇవాళతో సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగుస్తుంది. 12వ వార్డు 20వ వార్డు 2 వార్డులు ఉన్నాయి. ఇక్కడ 8 కూడా 8 మన లక్కినేని రగ్గారు పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. 20వ వార్డు యనమల శివ పోటీ చేస్తున్నారు. 12వ వార్డు నుంచి ఇస్మాయిల్ గారు పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు యొక్క ప్రజా జీవితం గురించి మీకు చెప్పాల్సిన పని లేదు. రఘు గారు జడ్పీటీసీ సభ్యులుగా, నీరజ గారు సర్పంచ్గా, రఘు గారు కూడా గతంలో సర్పంచ్గా ఏ విధంగా పనిచేయడం జరిగిందో మీరందరూ గమనించుకోండి. ఒక పెద్ద రఘు గారికి భేషజాలు ఉండవు. చిన్నోడు పిలిచినా వాళ్ళ ఇంటికాడికి పోయి మాట్లాడే వ్యక్తి, నేను చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే వారి గురించి. యనమల శివ గారు ఏ చిన్న పని ఉన్నా మీలో ఒకటిగా ఉండే ఒక చిన్న నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన గురించి మేము మీకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇస్మాయిల్ గారు జడ్పీటీసీ కోఆప్షన్ మెంబర్గా 5 సంవత్సరాలు పనిచేశారు. ఈ ముగ్గురు ఎన్నికల గుర్తు కారు గుర్తే, ఇక గుర్తు మారవు. ఈ ముగ్గురిని కూడా గెలిపించి కల్లూరు పీఠ మీద మన బీఆర్ఎస్ పార్టీ గులాబ్ జెండాను ఎగరవేయమని చెప్పి మీ అందరికీ సవినయంగా ప్రార్థిస్తున్నాం. కల్లూరులో మేము ఏం చేశామో కళ్ళ ముందు అభివృద్ధి ఉంది. 30 నెలలుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. ఈ 30 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఏం చేశారో దయచేసి గమనించమని చెప్పి కోరుతున్నా. వాళ్ళు మేము అధికారంలోకి వస్తే కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద 1,116,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. మరి కల్లూరులో 30 నెలల పెళ్ళిళ్ళు కాలేదా? ఒక్క పెళ్లి కూడా కాలేదా? ఒక్క మనిషికన్నా తులం బంగారం మీ గుండె మీద చేసుకొని చెప్పండి. 2,500 రూపాయలు మనకి అకౌంట్స్లో వేస్తారని చెప్పారు మేము అధికారంలోకి వస్తే మహిళలకు. 30 నెలల్లో ఒక్క మనిషి కూడా వేయలే. కల్లూరులో షాదీఖానా నిర్మాణం నేను పూర్తి చేసిన మీ అందరికీ తెలుసు. స్థలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇబ్బంది పెడుతుంటే ఇలా చాలామంది మాటలు చెప్పొచ్చు ముస్లింల గురించి. ప్రతి సంవత్సరం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా సోదరిమ్మలకు కూడా ఇఫ్తార్ విందు ఇచ్చిన. రాష్ట్రంలో ఎక్కడ మహిళలు రారు ఇఫ్తార్ విందుకి, మన కల్లూరులో వస్తారు. నాకు రాష్ట్రంలో నేను రారు. నేను ఆశ్చర్యపోయిన మొదటి సంవత్సరం మహిళలు వస్తారంటే ఎక్కడ రారుగా అమ్మంటే మా దగ్గర వస్తారని చెప్పారు మనోళ్ళు. నేను గౌరవించా. ఆ ఫారెస్ట్ స్థలాన్ని కూడా మేము ఇచ్చి అదేవిధంగా షాదీఖానా నిర్మాణం పూర్తి చేసినాం. 14 గుంటలు ఈద్గాకు ప్రహరీగా కూడా కట్టించింది నేను. ఈద్గాకు శ్మశాన వాటికకి రోడ్డు వేసింది నేను, రగ్గారు మా నీరజ గారు. ఈ రోడ్లు మొత్తం ఇక్కడ గౌడ సోదరులకి వైకుంఠధామం కానీ కమ్యూనిటీ హాల్ కానీ దానికి రోడ్డు కానీ ఇవన్నీ కూడా మీకు కల్లూరులో ఎదురుగా బస్ స్టాండ్ కట్టించింది. నీరజ గారు సర్పంచ్గా, రగ్గారు మేము అందరం కట్టించినాం. 50 పడకల హాస్పిటల్ కొత్త బిల్డింగ్ కట్టించిన 2 ఏళ్ళు పూర్తయింది. ఇప్పటి వరకు దాన్ని పూర్తి చేసిన హాస్పిటల్లో పూర్తయిన దాన్ని మనకి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలి. కల్లూరులో స్టేడియం కట్టించినాం. ఇవాళ పెద్ద నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ మండలంలో పుట్టిండు. ఇగో నేను ఈ పని చేసిన ఒక్కటి నాదని చూపించామనండి. ఒక్కటి అంటే నేను ఎమ్మెల్యేగా సరే మొన్న కాంగ్రెస్ పార్టీ తులం బంగారం అని చెప్పారు, తులం బంగారం చెప్పారు, 2,500 రూపాయల అకౌంట్లు అని చెప్పారు. అదేవిధంగా చాలా రకాల కార్యక్రమాలు వాళ్ళు చెప్పారు. కల్లూరు అడ్డా నాదని చెప్పిండ్రు. ఈ అడ్డాలో ఒక పని చూపించండి. కల్లూరులో స్టేడియం నిర్మాణం, హాస్పిటల్, బస్టాండు, షాదీఖానా
ఇది నేను చెప్తున్నా. అదే విధంగా రైతాంగానికి పొలాలకు పోవడానికి బ్రిడ్జి కట్టించినాం. బ్రిడ్జి నిర్మాణం మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్న కొంతమంది మన రైతు సోదరులు కూడా ఉంది. ఇక్కడ ఎక్కువ మంది రైతులు పొలాలు ఉన్నాయి. రైతు బంధు ఇప్పుడు నాట్లయి 2 నెలలు అయింది. రైతు బంధు వేసిండా? మన రైతులకు మీకు భూములు ఉన్నాయి, రైతు బంధు వేసిండా? యూరియా కట్టలకి అంత ఇబ్బంది పడ్డారు. తెల్లారుజామున పోయి నిలబడితే కేసీఆర్ గారు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక యూరియా కట్టకి ఇబ్బంది పడ్డారా? రైతు బంధు ఎప్పుడైనా ఆగిందా? కళ్యాణ లక్ష్మి పథకం ఇస్తే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక చీర ఇచ్చిన. ఎవరన్నా వచ్చి ఒక చీర పెళ్ళైన అమ్మాయికి అంటే మిమ్మల్ని నేను ప్రార్థించేది మాకు వాళ్ళకి తేడా చూడండి. ఇవాళ రైతు బీమా అసలు రాట్లా, ధాన్యం కొనుగోలు సక్రంగా లేవు. ఇవాళ కరెంటు, ఉచిత కరెంటు కేసీఆర్ గారు ఇచ్చిండు. అదేవిధంగా బస్తీ దవాఖానా మేమే ఏర్పాటు చేసినాం. ఇట్లా చెప్పుకుంటే 2 బస్తీ దవాఖానాలు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు 2 గంటలు చెప్పొచ్చుగా. మేము చాలా ఊరు తిరిగా లాస్ట్ ప్రచారం. ఈ 3 వార్డుల ప్రజలను నేను 2 చేతులు జోడించి ప్రార్థిస్తున్నా. 8వ వార్డు లెక్కనేని మన రగ్ గారు, 12వ వార్డు ఇస్మాయిల్ గారు,